హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శివ. సో ఈరోజు మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లోని మెటాఫర్ గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం సిమిలీ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మెటాఫర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మెటాఫర్ గురించి ఏపీ డిఎస్సి కానీ లేదా తెలంగాణ డిఎస్సి కానీ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో కానీ ఖచ్చితంగా ఒక మార్కు అడిగే అవకాశం ఈ మెటాఫర్ టాపిక్ నుంచి ఉంది. సో మెటాఫర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లోను మెటాఫర్ కూడా ఒకటి. సో మనం ముందు వీడియోలో సిమిలీ గురించి మనం తెలుసుకున్నాము. ఒకసారి ఆ వీడియో చూడండి, దాని తర్వాత మెటాఫర్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మెటాఫర్ అంటే ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్, రెండిటి మధ్య టూ డిఫరెంట్ థింగ్స్. కంపారిజన్ అనేది దేని మధ్య ఉంటుందంటే రెండు డిఫరెంట్ థింగ్స్ మధ్య కంపారిజన్ ఉంటుంది. ఇక్కడ వితౌట్ యూజింగ్ లైక్, యాజ్. లైక్ కానీ యాజ్ కానీ ఈ వర్డ్స్ రెండు యూజ్ చేయకోకుండా ఒక విషయాన్ని, రెండు విషయాలను కంపారిజన్ చేస్తే సో దాన్ని మెటాఫర్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అంటారు అన్నమాట. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ద టైమ్ ఈజ్ ఏ థీఫ్. ఇక్కడ చూడండి, టైమ్ ఈజ్ ఏ థీఫ్. టైం అనేది దేంతో కంపారిజన్ చేశాడు? థీఫ్తో, ఒక దొంగలాగా కంపారిజన్ చేశాడు. ఇక్కడ చూడండి, టైమ్, థీఫ్ అనేది టూ డిఫరెంట్ థింగ్స్. దీన్ని కంపేర్ చేశాడు. ఇక్కడ ఎక్కడే కానీ లైక్ కానీ యాజ్ అనేది కానీ యూజ్ చేయలేదు. మేము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేస్తే అది మనకు సిమిలీ కిందికి వెళ్తుంది అనమాట. సో లైక్, యాజ్ రెండు లేకోకుండా రెండు డిఫరెంట్ థింగ్స్ని కంపారిజన్ చేస్తే దాన్ని మెటాఫర్ అని అంటారు. సో టైం చూడండి, టైమ్ ఈజ్ ఏ థీఫ్. టైం అనేది ఒక దొంగ. ఈ టైంని ఈ దొంగతో కంపారిజన్ చేశాడనమాట. ఇక్కడ టూ డిఫరెంట్ థింగ్స్. ఎక్కడే కానీ లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేయలేదు, కాబట్టి ఇది మెటాఫర్ అని అంటాం. సే ద సెకండ్ ఎగ్జాంపుల్, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. సో ప్రపంచం అంతా ఒక స్టేజ్, ఒక డ్రామా స్టేజ్ లాగా అనమాట. సో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి అనే మీనింగ్లో ఇది చెప్తూ ఉంటారు అనమాట. వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. ఇక్కడ వరల్డ్ని దేంతో కంపారిజన్ చేశాడంటే ఒక స్టేజ్ లాగా కంపారిజన్ చేశాడు. సో ఇక్కడ కూడా మనం రెండింటి మధ్య కంపారిజన్ ఉంది. ఇక్కడ కూడా మనము లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేయలేదు. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్, ద క్లాస్ రూమ్ వాజ్ ఎ జూ. సో క్లాస్ రూమ్ అనేది దేంతో కంపారిజన్ చేశాడంటే జూ, ఒక జూ లాగా కంపారిజన్ చేశాడు. అంటే అంత జూలో జంతువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు అన్నట్లు ఈ క్లాస్ రూమ్ని కంపారిజన్ చేశాడు. సో ఇక్కడ కూడా రెండిటి మధ్య కంపారిజన్ ఉంది. సో ఈ రెండిటి మధ్య కంపారిజన్ కూడా లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేయలేదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సి వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫోర్త్ వన్, షీ ఈజ్ ఏ షైనింగ్ స్టార్. సో ఆమె ఎవరంటే ఆమెను షైనింగ్ స్టార్తో కంపారిజన్ చేశాడు అనమాట. అంటే అంత షైన్ అవుతుంది, అంత బాగా ఉంది అన్నట్లు అనమాట. షీ ఈజ్ ఏ షైనింగ్ స్టార్. ఇక్కడ కూడా ఆమెను షైనింగ్ స్టార్తో కంపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం వీ డు నాట్ యూజ్ లైక్ యాజ్ అనమాట. సో ఇది మెటాఫర్ గురించి. సో గుర్తుపెట్టుకోండి, మెటాఫర్ ఈజ్ నథింగ్ బట్, మెటాఫర్ అనేది ఇది కూడా ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. మనకు తెలిసిందేదే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక విషయాన్ని హైలైట్ చేసి చెప్పడం, మోర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేలాగా చెప్పడానికి మనం ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఆర్డినరీ లాంగ్వేజ్ లాగా ఉండదు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ టూ డిఫరెంట్ థింగ్స్, రెండు డిఫరెంట్ థింగ్స్ మధ్య కంపారిజన్ చేయడము, అది కూడా వితౌట్ యూజింగ్ లైక్ యాజ్. సో లైక్ కానీ యాజ్ అనే రెండు పదాలు లేకోకుండా రెండిటి మధ్య కంపారిజన్ చేస్తే వాటిని మెటాఫర్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, టైమ్ ఈజ్ ఎ థీఫ్, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ద క్లాస్ రూమ్ వాజ్ ఎ జూ అండ్ షీ ఈజ్ ఎ షైనింగ్ స్టార్. ఇక్కడ ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో రెండిటి మధ్య కంపారిజన్ అనేది జరిగింది. అక్కడ కంపారిజన్ చేసేటప్పుడు ఈ లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేయలేదు. ఇది సింపుల్గా మెటాఫర్ గురించి. అండ్ thanks for watching my videos, and I request you to please share my videos and subscribe my channel. Thank you.